ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ ఆదివారం మొదటి ఆరాధనలో పాల్గొనుట కొరకై వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చూడండి, మనం ఈ ఆదివారం పూట ఒక చక్కటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరూ చక్కగా అర్థం కొనగలుగునట్లు సంఘమును గూర్చిన కొన్ని విషయాలు ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం కదూ. పెళ్ళైన వాళ్ళందరూ చదవాలి. వివాహం జరిగేటప్పుడు దైవజనులు అక్కడ ఒక వాక్యాన్ని చదివిస్తారు. మీరు నిజంగా పెళ్లి కూతురుగా కూర్చున్నప్పుడు, పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు ఆ మాటలు వినుంటే అది మీకు గుర్తుండే ఉంటుంది. ఒక్కసారి అది నేను రెఫరెన్స్ చెప్పకుండానే చదివేస్తే చాలా బాగుంటుంది. అమ్మ, క్రొత్త నిబంధన గ్రంథంలో అది హింట్ ఇస్తున్నాను మీకు. ప్రియులారా, అమ్మగారు బాగానే విన్నట్టుంది. మరి పాపం అమ్మగారు బాగా విన్నట్టుంది. నాకు గుర్తులేదు ఏ చదివారు అక్కడ, నాకు తెలియదు. అదే వాక్యం అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం 25 నుంచి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనం చదువుకున్నటువంటి భాగంలో ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు గారు రాస్తూ ఇక్కడ కేవలం భార్యాభర్తల గురించి మాత్రమే కాదు, కానీ నేను దేని గురించి చెప్తున్నాను, ఇది ఆ సంఘమును గురించి, క్రీస్తుని గురించి మాత్రమే నేను ఇది రాశాను అన్నాడు ఆయన. కాకపోతే పెళ్ళిళ్ళలో ఎక్కువగా చదువుతాం, ఆ అటాచ్మెంటు, ఆ సెంటిమెంటు బాగా ఉండాలి, క్రీస్తుకు సంఘమునకున్న పోలికలాగా ఉండాలి అని. ఇప్పుడు 22వ వచనం నుంచి స్టార్ట్ చేశారే, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎందుకు అంటే సంఘము, ఇక్కడ చక్కటి మాట రాయబడింది 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. చాలండి, దేవునికి స్తోత్రం. అంటే సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు చెప్పాలి. అమ్మ ప్రియాంక తల్లి చెప్పాలి. సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు చెప్పాల. వాక్య ప్రకారం ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. అంటే క్రీస్తు శరీరము అన్నారు. క్రీస్తు యొక్క శరీరము. సంఘం అంటే మనం ఎవరికి ఉండే సంఘానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. మనమేమో కల్వరి క్రైస్ట్ చర్చి అని పెట్టుకున్నాము, ఇంకొకలేమో ఐసిఎం సంఘం అని పెట్టుకోవచ్చు, ఇంకొకలేమో ఆర్సిఎం అని పెట్టుకోవచ్చు, ఇంకొకరు సిఎస్ఐ అని పెట్టుకోవచ్చు, ఇంకొకరు మన్నా చర్చ్ అని పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు గెత్సెమనే ప్రార్థన మందిరం అని పెట్టుకోవచ్చు. ఏది అయినా కూడా ప్రతి
మీకు అందుకనే ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను దీన్ని. అందరూ ముక్త కంఠంతో చెప్పాలి. ఇప్పుడు ముక్త కంఠంతో చెప్పాలి. సంఘమునకు క్రీస్తు ఎవరు? శిరస్సు. మరి సంఘం ఎవరు? సంఘం ఎవరు? క్రీస్తు ఎవరు? సంఘం ఎవరు అంటే ఎవరి శరీరం? మనందరం కలిస్తే సంఘము అంటాం. ఈ సంఘము ఎవరికి శరీరంగా అమర్చబడింది? క్రీస్తుకు శరీరముగా అమర్చబడింది. క్రీస్తు యొక్క శరీరం కాబట్టి ఆ సంఘము కోసము క్రీస్తు ఏం చేశాడు అంటే, మనం చదువుకున్నటువంటి భాగంలో 3 విషయాలు రాయబడ్డాయి. 1 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తును సంఘమును ప్రేమించి. అంటే క్రీస్తు సంఘమును ఏం చేశాడు? చెప్పాలి, మాట్లాడాలి మీరు. క్రీస్తు సంఘమును ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి క్రీస్తు పాడాలి ఈ పాట సంఘాన్ని చూసి. ఏమని? నువ్వే లేకపోతే నేను జీవించలేను, నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను. ఇప్పుడు సంఘం ఏమని పాడాలి? నేను విడిచిన సింగర్లు ఎవరో పాడలేదు, కొద్దిగా సౌండ్ పెట్టినాను. ఇది ఏంటి సెట్ అవ్వలేదు ఈరోజు జరిగా. సంఘం ఏమని పాడాలమ్మా? ఎవరి తోడు కోసం? గట్టిగా చెప్పండి అన్నమాట. యేసు అనేది ఏమో తక్కువ చెబుతున్నారు, తోడు అనేది మాత్రం గట్టిగా చెబుతున్నారు. అంటే యేసు అనే పేర్లు ఏదైనా పేరు పెట్టారేమో మరి మీరు, లేకపోతే ఏదైనా ఊహిస్తున్నారేమో తెలియదు కదా. అలా కాదు, యేసు అనేది గట్టిగా చెప్పాలి. అది యేసు నిన్ను విడిచిన క్షణమే, అదే కోసం బా ఏ వాయిస్ అండి. నువ్వే నా ప్రాణదారము, నువ్వే నా ప్రాణదారము, నువ్వే నా. హల్లెలూయా. అంటే సంఘమును క్రీస్తు ఏం చేశాడనమాట? ప్రేమించాడు. కాబట్టి సంఘం క్రీస్తు లేకుండా బ్రతకకూడదు, బ్రతకలేదు. ఇప్పుడు ఎవడైనా నాకు ఈ చెవు పని చేయట్లేదు, ఈ ముక్కు పని చేయట్లేదు అని ఎవడన్నా తలక తీసేస్తాడా? చిచ్చి, ఇవన్నీ పని చేయట్లేదు నాకు తల తీసేస్తే మొండం బ్రతుకుంటుందా? చెప్పాలి. అంటే క్రీస్తు లేని సంఘం చచ్చిన శవంతో సమానం, అంతే. ఇక అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోవడం తప్ప దేనికి పనికిరాదు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, కాగా తన ద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంతగా ప్రేమించాడు. నెంబర్ 2, రెండవది ఏం చేశాడు? 26వ వచనం 27వ వచనం చూద్దాం. ఏది కలంకమైనను, సంఘం అది కలంకమైనను, వాక్యం చూడాలి మీరందరూ, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా శిరస్సైనటువంటి క్రీస్తు తన శరీరమైన సంఘమును ప్రేమించటం మాత్రమే కాక ప్రేమించినటువంటి ఆయన కొద్దిగా
ప్రేమించటం మాత్రమే కాక అది పవిత్రపరచడానికి ఆయన ఏం చేశాడంటే తన వాక్యముతో ఉతక స్నానం చేయిస్తున్నాడు. ప్రతిరోజు స్నానం చేసిన వాడు చాలా ఫ్రెష్గా ఉంటారు. తర్వాత 3 రోజులకోసారి స్నానం చేసేవాడు ఫ్రెష్గా ఉంటాడా? ఉండడు. నేను ఈ మధ్యన ఎక్కువ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాను. ఈ వారం అంతా బాగా ప్రయాణం చేశాను. నేను ఉదయాన్నే అంటే 7 తర్వాత కనుక బస్సు ఎక్కితే అందరూ చాలా ఫ్రెష్గా వస్తారు. మనల్ని తన్నుకుంటూ వెళ్ళిపోతారు కదా, కొంతమంది మనల్ని దోసుకుంటూ వెళ్ళిపోతారు కదా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఏమంటారు దాన్ని, పెర్ఫ్యూమ్స్ పూసుకొని స్ప్రేలు గ్రీలు కొట్టుకొని మొత్తానికి వస్తారు. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట కానీ రాత్రిపూట కానీ ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది మామూలుగా ఉండట్లేదు. చెమట్లు, వాసన, ఒక్కొక్కరు తలస్నానం కూడా చేయకుండా రావటం, ఆ తలలు, ఆ వాసన, ఆ బట్టలు మాసిపోయి రకరకాల వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు. ఎస్పెషలీ ఈ పల్లె వెలుగు కానీ ఇలాంటి బస్సులు ఉన్నాయనుకోండి, ఇటు విజయవాడ దాకా ఎందుకు, జంక్షన్ నుంచి ఇటు నూజివీడు వచ్చేస్తే ఇటు నుంచి ఇటు వచ్చేయచ్చని నేను ఒక్కొక్కసారి జంక్షన్లోనే దిగిపోయి నూజివీడు బస్సు కోసం చూస్తే ఆ బస్సులు నిండా ఎక్కేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ బస్సు మొత్తం మీద కండక్టరు పురుషుడు, డ్రైవరు పురుషుడు, మాస్టర్ గారు పురుషుడు, ఇంకొకడు ఉన్నాడు, 4 పురుషులు ఉన్నారు. బస్సు అంతా ఆడోళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డులు ఎలా చేశారంటే వీళ్ళు లామినేషన్ చేయించేసారు. వాళ్ళు ఒకళ్ళైతే ఫ్యామిలీ మొత్తం 5 కార్డులు ఉన్నాయి. 5 కార్డులు ఒకే కాగితం మీద లామినేషన్ చేసి ఇదిగొని చూపిస్తున్నారు. అట్ట ఏంటమ్మా ఇది, అట్ట లేకపోతే ఏంటి అంటున్నాడు ఆయన. కాదు, 5 మేము 5 టికెట్లు కొట్టాలన్నారు. వాళ్ళు 5 ఆడోళ్ళే. వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 5 ఆడోళ్ళే. ఒక ఆయన పాపం తల మీద బొచ్చేం లేదు కానీ తలలా కొట్టుకొని ఈ ఆడోళ్ళకి లేనిపోని తంట పెట్టి ఆయన మమ్మల్ని బస్సు కూడా ఎక్కకుండా చేస్తున్నాడు అని అంటున్నారు. అయ్యా, మమ్మల్ని అనుకుని ఏ సుఖం మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి అంటున్నాడు ఆయన. ఎవరు? కండక్టర్ గారు. కండక్టర్ దగ్గర డబ్బులు కూడా ఉండట్లేదు, చిల్లర లేదు. చిల్లర కోసం మొన్న నూజివీడులో గొడవ పెట్టుకున్నది ఒక ఆవిడ. చిల్లర ఇవ్వకపోతే ఎలాగని అంటే ఆధార్ కార్డు మర్చిపోయింది, అందుకని చచ్చినట్టు ఏం చేయాలి, టికెట్. ఆయన దగ్గర చిల్లర అయిపోతే ఎలాగా ఊరుకోవట్లేదు ఆవిడ. ఏం చేయను నేను, ఇదిగో చూడండి అన్ని ఫ్రీ టికెట్లే కదా, ఏది పురుషులు లిక్కుమని 2-3 ఉన్నారు అంటున్నాడు ఆయన. అలాగా చాలా కొన్నిసార్లు ఆ ప్రయాణం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఫ్రెష్నెస్ కోసం ఈ టాపిక్ వచ్చింది. మనం మధ్యలోకి అందులోకి వెళ్ళాం. కానీ సంఘానికి కుళ్ళు కంపు కొట్టకూడదు. సంఘం అయినటువంటి మనం చెడు వాసన రాకూడదు, దుర్వాసన రాకూడదు, దుర్గంధం రాకూడదు. అది రాకుండా ఉండటం కోసం క్రీస్తు తన వాక్యముతోనే శరీరాన్ని ఏం చేశాడట, ఆయన ఉతక స్నానం చేయించేసి పవిత్రపరిచేసి పరిశుద్ధపరిచేశాడు. మరలా ఆయన వచ్చినప్పుడు తన ఎదుట చాలా ఫ్రెష్గా కనపడాలి పెండ్లి కూతురు. దేవునికి స్తోత్రం. అలా కనపడాలని ఆయన రెండవదిగా చేసిన పని, సంఘం కోసం ఆయన చేసిన పని పవిత్రపరచడం, వాక్యముతో పవిత్రపరచడం. ఒకటి, సంఘమును ఆయన ఏం చేశాడు, అందరూ వినాలి, జాగ్రత్త, రాసుకోకపోయినా చెప్పాలి మీరు, అది అంత బాగా వినాలి. సంఘమును మొదటగా ఏం చేశాడు, ప్రేమించాడు. రెండవది పవిత్రపరిచాడు. మూడవది 5వ అధ్యాయం 27వ వచనం, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కోసరము ఆయన తన ప్రాణాన్నే అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. అంటే మూడవది మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాణం పెట్టాడు అని రాసుకోవాలి. అది ఒకటి, సంఘం కోసం క్రీస్తు ఏం చేశాడు, ప్రేమించాడు. రెండవది పవిత్రపరిచాడు. మూడవది ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం.
సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే చీయనులో చేరుటకు సంగమ సమయమిదే చీయనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. అంటే క్రీస్తు సంఘం కోసం 3 పనులు చేశాడు. 1 ప్రేమించాడు, గట్టిగా చెప్పాలి. 1 ప్రేమించాడు, 2 పవిత్రపరిచాడు, 3 ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన చేత ప్రేమించబడిన మనం, ఆయన ద్వారా పవిత్రపరచబడిన మనం, ఆయన ద్వారా అంటే ఆయన ప్రాణాన్ని తీసుకున్న మనం ఏమై ఉన్నాం ఆయనకి అంటే, మనం ఏమై ఉన్నాం ఆయనకి? ఇప్పుడు మీరు 30వ వచనం చదవాలి. అంత అనుమానంగా చదువుతున్నారండి, కొద్దిగా గట్టిగా చదవండి. ఇక్కడ నుంచి అండర్లైన్ చేయాలి, ఇక్కడ నుంచి అండర్లైన్ చేయాలి. మనము అందరూ చెప్పాలి, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. కాదు, అలా కాదు, అలా కాదు, కరెక్ట్గా చెప్పాలి. మనము క్రీస్తు శరీరమునకు మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పాలి. అవయవములమై ఉన్నాము. అది అంటే మనందరం క్రీస్తుకి ఏమై ఉన్నాం అన్నమాట, అవయవాలము. అది ఆ మాట చెప్పడానికి అబ్బా జబ్బా జాదా జాదా ఏదో అంటున్నారు మీరు కదా. అవయవములమై ఉన్నాము. ఏంటి చెప్పండి, మన శరీరంలో ఉన్న అవయవాలు ఏంటి? మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, క్లియర్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు వినయ్ ఉన్నాడు అనుకోండి, వినయ్ని ఒక చెయ్యి అనుకుందాం. ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుందేమో కదా. ఒక 2 minutes. వినయ్ పేరు చెయ్యి చెప్పండి. వినయ్ ఎవరు? శరీరంలో చెయ్యి ఎవరు? వినయ్. అది. ఇప్పుడు కార్తీక్ వచ్చి కాలు. కార్తీక్ వచ్చేంటి చెప్పాలి. నువ్వెవరు అంటే నేను చెయ్యి అని చెప్పాలి. నువ్వెవరు అంటే కాలు అని చెప్పాలి. ఇప్పుడు అరుణ్ తేజకి ఏ అవయవం అయితే బాగుంటుందంటే, ఎందుకని నోరు, ఆయనకు నోరే ఎందుకు ఇచ్చారు మీరు? ఇప్పుడు ఈయన ఏమై ఉన్నాడంటే, ఏమై ఉన్నాడు ఆయన? నోరు. ఇప్పుడు చెప్పండి, వినయ్ ఎవరు? కార్తీక్ ఎవరు? ఆయన ఎవరు? నోరు. అది. ఇప్పుడు చింతలకి ఏమిద్దాం అమ్మా? ముక్కు కొద్దిగా స్పెషల్గా ఉంటుందనా? సరేరా. ఇప్పుడు చింతలు ఎవరు చెప్పాలి? చింతలు ఎవరు? ముక్కు. అది అనమాట. తర్వాత వన్యశ్రీకి ఏమి ఇవ్వాలి? చెవులు. వన్యశ్రీకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు వన్యశ్రీ ఎవరు అనమాట? చెవులు. రోజశ్రీ ఏమో కళ్ళు. అది కళ్ళు. ఇప్పుడు ఇంకెవరున్నారు? నిన్ను కూడా దేనికో దానికి ఉపయోగించేయాలి కదా. అవయవాలు అంటే పైది పెట్టకూడదు మనం కదా, అలాగా. బాడీ కదా, ఇదంతా బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అంటే క్రీస్తు యొక్క శరీరము. ఈ బాడీలో ఉన్న అవయవాలన్నీ కలిసి వరుసగా నిలబడితే ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. అంటే ఇవన్నీ ఒక బాడీలో అమర్చబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈ తలటి శిరస్సుకు, ఈ బాడీకి అంటే శరీరానికి కనెక్షన్ ఉంది. ఇది ఎలా చెబితే బాడీ అంతా అలాగే వినాలి. అవునా కదా? అలాగే వినాలి. ఇప్పుడు ముఖ్య ఎవరు అనుకున్నాం? చింతలు అనుకున్నాం కదా.
ఇప్పుడు చింతలకు ఒక దోమ కొడుతుంది, ముక్కుకు ఒక దోమ కొడుతుంది ముక్కు మీద. ఇప్పుడు చెయ్యి ఎవరు చెప్పాలి? ఎవరు చెయ్యి ఎవరు? చెయ్యి ఎవరు? వినయ్. ఇప్పుడు ఇప్పుడు ముక్కెళ్ళి ఎవరికి చెప్పాలి? చెయ్యికి చెప్పదు, చెయ్యికి చెప్పదు, తలకాయకి చెప్పాలి. అంటే క్రీస్తుకి చెప్పాలి. ఏమని? నా ముక్కును దోమ కొడుతుంది, నా ముక్కును దోమ కొడుతుంది, నాకు నొప్పి వస్తుందా అని చెప్పాలి. అప్పుడు శిరస్సు అయ్యున్న క్రీస్తు ఏం చేస్తాడు? చెయ్యికి ఫోన్ చేస్తాడు. అంటే వినయ్కి ఏం చేయాలి? ఆయన ముక్కు మీద దోమ ఉంది, ముక్కు మీద దోమ ఉంది, మీరు వెళ్ళండి వెళ్ళండి అనగానే అప్పుడు వినయ్ ఏం చేయాలి? ఈయన రెడీగా ఉన్నాడు, ఎప్పుడు కొట్టేద్దాం. ఇప్పుడు గట్టి కొట్టేసాడంటే ఉన్న ముక్కు లేని పని, తప్పుడు ముక్కు అయిందంటే లేని పని ఇబ్బంది కదా. అది ఇప్పుడు వినయ్కిను అలేఖ్యకి చిన్న గొడవ వచ్చింది. ఇడ్లీలు పంచుకునే దగ్గర గొడవ వచ్చింది సండే స్కూల్లో. సండే స్కూల్లో గొడవ వచ్చింది కాబట్టి నువ్వేమైపోతే నాకే అంటుంది చెయ్యి. లేదు లేదు నాకు నొప్పి వచ్చేస్తుంది, బాగా ఇబ్బంది పడిపోతున్నాను అంటుంది ముక్కు. ఇప్పుడు చెయ్యి వెళ్ళి కొట్టకపోతే ముక్కు అలాగా ఏమైపోద్ది చెప్పాలి? ఏమైపోద్ది? ఆ నొప్పికి తట్టుకోలేదు, ఇబ్బంది ఇబ్బంది. ఇప్పుడు ఇదే కాలికి అదే చెయ్యికి గొడవ వచ్చిందనుకోండి, విడిపోయి ఉన్నారనుకోండి వీళ్ళు, ఈ బాడీలో ఏ పార్టు సరిగా పనిచేయలేదు అనుకోండి, క్రీస్తు శరీరానికి ఏం కలుగుద్ది అనమాట? శ్రమ, ఇబ్బంది, హాని కలుగుద్ది. ఇవన్నీ చక్కగా పనిచేస్తేనే బాడీ హ్యాపీగా ఉంటుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా టైం అయిపోతుంది కానీ ఈసారి వీళ్ళకి ఏంటవి బోర్డ్స్ కూడా తయారు చేసి మీకు క్లియర్ పిక్చర్గా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించి శాంతిప్రియతో సహా అందును ఉపయోగించి ఒక మంచి ఇది చేస్తాం. వీళ్ళందరూ ఇప్పుడు విడిపోయి ఉన్నారనుకోండి, విడిపోయి ఉంటే ఒకదాని పని ఒకటి చెయ్యదు. ఇప్పుడు నోరు ఉంది, నోరుకి చేతికి చెయ్యెవరు? వినయే. ఇప్పుడు నోరుకి చేతికి గొడవ వచ్చింది అనుకోండి, కడుపు కాలుద్ది. కడుపు కాలినప్పుడు నోరు ఏం చేద్దాం? తిను అంటుంది. కానీ చెయ్యి ఏం చేస్తుంది? నీ నోట్లో అసలు నేను పెట్టను అందనుకోండి, ఏమైపోద్ది? నోరు, ఆ కడుపు ఏమైపోద్ది? ఆ బిర్యానీలు ఏమైపోతాయి? ఆ పులక ఏమైపోతాయి కదా. ఎలా ఉంటుంది? సరే, కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి. ఆ కర్ర తీసేసుకోండి ఆ పిల్లోడి దగ్గర. ఎందుకు ఆ కర్ర ఎందుకు దగ్గర? అమ్మా ఓకేనా? అంటే క్రీస్తు ఇప్పుడు మనందరం ఎవరని చెప్పండి? క్రీస్తుకు అంటే అవయవములమై ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఇప్పుడు సంఘాన్ని ఒక పని చెయ్యండి అన్నాం అనుకోండి, సంఘం అన్ని అవయవాలకి చెప్పినట్ట లేకపోతే ఒక్కరికే చెప్పినట్ట? చెప్పాలి. ఏంటి? అందరికీ చెప్పినట్టు. ఈ బాడీలో ఉన్న అందరికీ చెప్పినట్టే. ఒకడు ఒకలాగా ఇంకొకడు ఒకలాగా సంఘంలో ప్రవర్తిస్తున్నారు అనుకోండి, మీలో లోపించింది ఏంటి అంటే యూనిటీ అనేది ఏమైపోయిందనమాట? లోపించింది అని అనాలి. దేవునికి స్తోత్రం. ఇది యేసు ప్రభు చెప్పినట్టు, అక్షరాల యేసు ప్రభు చెప్పినట్టు సంఘం క్రీస్తు యొక్క శరీరం అయ్యింది అనటానికి వాళ్ళు చేసిన 3 పనులు టూకీగా చెప్తాను నేను. 1వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదివేయాలి. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో, అది ఇక్కడ ఏక మనస్సు అన్నారే, ఈ బాడీలో ఉన్న అన్ని అవయవాలు ఏకమై ఒకే బాడీకి అమర్చబడి ఉన్నాయి. చెయ్యి అమర్చబడింది, కాలు అమర్చబడింది, ముక్కు అమర్చబడింది, చెవులు అమర్చబడ్డాయి, నోరు అమర్చబడింది. ఇలాగ అమర్చబడిన అన్నీ కూడా దీన్నే ఏక మనస్సు అంటారు. ఇప్పుడు సంఘంలో ఉన్న మనందరం సంఘం ఏం చేయాలి అంటే ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
పేతురు గారిని చెరసాల్లో పడేశారు పేతురు గారిని. వాక్యం చెబుతున్నాడనే, వేరే నేరమేం లేదు. పేతురు చేసిన తప్పే ఉంది, నేరమే ఉంది, వాక్యం చెబుతున్నాడని వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే ఆయన మానకపోతే తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. అప్పుడు సంఘము ఒక గదిలో కూర్చొని సంఘమంతా కూడా ఏక మనసుతో అత్యాసక్తితో ఏం చేశారట? ప్రార్థన చేశారు. ఆయన చెరసాల్లో పడేశారులే, మనకెందుకు, 4 రోజులు ఆగి వెళ్దాం, ఆయన బయటకు వచ్చాక వెళ్దాం, 3 రోజులు ఆగి వెళ్దాం అని నువ్వు ప్రవర్తించావంటే నీలో ఏదో కుయుక్తి దాకుందనే అర్థం అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి. సంఘం అంటే ఏక మనస్సుతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనసు కలవట్లేదు కాబట్టే కార్యాలు కూడా మనం తొందరగా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఏకీభవిస్తే చాలట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని వ్రాయబడింది. రెండవది సంఘం ఏం చేయాలంటే, మొదటిది ఏక మనసుతో ప్రార్థన చేయటమే మాత్రమే కాకుండా 8వ అధ్యాయంలో 6వ వచనంలో ఇంకొక మాట ఉంది. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దైవజనుడైన పిలుపు, బోధకుడైన పిలుపు చెప్పిన మాటల యందు వీళ్ళందరూ ఏక మనస్సుతో లక్ష్యముంచారట. అది ఒక సందేశాన్ని వినేటప్పుడు తల ఒక రకంగా వింటే అర్థమవుదు. అందరూ ఏక మనస్సుతో కనుక వింటే సందేశం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆదిమ సంఘం అలా చేసింది. ఏక మనస్సుతో ప్రార్థన చేసేది, ఏక మనస్సుతో చెప్పాలి, ఏక మనస్సుతో వాక్యం వినేది. అతడి మాటల యందు లక్ష్యం ఉంచారంటే ఏక మనసుతో ఏం చేశారు? వాళ్ళందరూ వాక్యం వినేవారు. మూడవది అత్యంత ప్రాధాన్యమైంది. ఒక సంఘం అంటే, ఒక మందిరం అంటే వాళ్ళ చేసిన పని భూమి మీద ఉన్న ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు అనే చెప్పాలి. ఒక్క మాటలో మీరు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మీరు తీయాలి. అప్పుడు నేను వచనం చెప్తాను. 2వ అధ్యాయం అందరూ తీయాలి, చదవాలి, అందరూ చదవాలి దాన్ని. అందుకని అమ్మా తీశారా? తీసిన తర్వాత 2వ అధ్యాయంలో 44వ వచనం చదవాలి. అమ్మ ఎవరు? ఏం చేసిన వాళ్ళు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం. తమకు ఏమి కలిగిందో ఇది నీది, ఇది నాది అని అనుకోలేదట. వాళ్ళు ఇది సెపరేట్ అనుకోలేదట. వాళ్ళకి ఏం కలుగుందో ఆ రోజు ఆ మందిరానికి వాళ్ళకి ఏం కలుగున్నారో, మొట్టమొదటి సంఘం ఏమి స్థాపించుకుందో దాన్ని వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఉంచుకున్నారట. ఎంత బాగుందో చూడండి ఈ మాట. ఏక మనసుతో వాళ్ళకు కలిగినది సమిష్టిగా ఉంచుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనకున్న మందిరం చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఎలాగైనా అవనివ్వండి, పని సగం అవనివ్వండి, అవ్వకపోనివ్వండి. కంచిక చెర్లలో నేను ఒక మందిరానికి వెళ్ళాను. ఉపవాస కూడికల్లో వాక్యం చెప్పడానికి కేరళ నుంచి వచ్చి ఒక ఆయన 15 ఏళ్ల క్రితం ఒక సంఘం స్థాపించాడు అక్కడ కంచిక చెర్లలో. మీరు వెళ్తే ఇప్పుడు చాలా పెద్ద మందిరం కట్టారు. పైన రూపం అయితే తయారైపోయింది, లోపల గోడలకు ప్లాస్టింగ్ కానీ, తలుపులు కానీ, కిటికీలు కానీ, కింద ఫ్లోరింగ్ కానీ ఏమీ లేదు. కనీసం మెరక కూడా వేసుకోలేకపోయారు. అయినను కార్యక్రమాలు ఆగకూడదు కాబట్టి వాళ్ళు ఉపవాస కూడికలు కూడా మొదలెట్టేశారు. ఆఖరు రోజు వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. ఆ రాళ్ల మధ్యలో వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకే హృదయం ద్రవించుకుపోయింది. చాలా ఇదైపోయింది. అయ్యా, మాకున్నదంతా ఈ మందిరానికి పెట్టేసుకున్నాం,
మేము తలోకాస్త వేసుకున్నాం, తలోక ఇది వేసుకున్నాం, మా శక్తి కొలది ఇచ్చుకున్నాం, మా శక్తి కొలది చేశాం. అందుకే ఇంత పెద్ద మందిరం ఇంత సుందరంగా తీర్చిదిద్దబడింది. అయితే అసలైన పనులన్నీ ఉన్నాయి. దేవుడు ఏదోలాగా చేస్తాడని, ఏదోలాగా చెయ్యాలని సమిష్టిగా వాళ్ళందరూ ఆ మందిరం కోసం వాళ్ళు అలాగ ఏడుస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, ఇది నాది, ఇది మనది అనుకునే ఫీలింగ్ ఉందే, ఆ ఫీలింగ్కి నేనే చలించుకుపోయి ఆ రోజు నాకు 5,000 రూపాయలు కానుక పెట్టారు. వాళ్ళు 5,000 రూపాయలు కానుక పెడితే నేను ఆ కానుక తీసుకొని ఆ కవర్ని మళ్ళా వచ్చేటప్పుడు ఆ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని, మీరు ప్రార్థన చేయండి సార్, నేను బయలుదేరుతున్నానని చెప్పి ప్రార్థన చేయించుకొని నా వంతుగా నాకు వచ్చిన ఆ 5,000 రూపాయలు నిన్న మరలా ఆ మందిరం ఖర్చుల నిమిత్తం నా వంతు సాయంగా నేను ఇచ్చేశాను. అంతగా వాళ్ళందరూ ప్రార్థన చేశారు. దేవునికి గట్టిగా ఆ చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అంటే సమిష్టి అనేది, ఏక మనసు అనేది, ఐక్యత అనేది అంత బాగున్నప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే దాన్ని బట్టి సంతోషిస్తారు, ఇబ్బంది పడకుండా ఉంటారు. దీనికి సంబంధించి పౌలు గారు కొన్ని సూచనలు చేశాడు. ఏక మనసు అనే దాని గురించి ఆ 3 మాటలు నేను చదివించి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు సంఘం అంటే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు, కరెక్ట్గా ఎవరైతే అవసరమవుతుందో అదే టైంలో తప్పుకుంటున్నారు కొంతమంది. ఇది చాలా బాధాకరమైన విషయం కదా, చాలా బాధాకరం. ఈ టైంలో నువ్వు అవసరం, ఈ టైంలో నువ్వు నిలబడటం అవసరం, ఈ టైంలో మీరు కనపడటం అవసరం. అలాంటి సందర్భాల్లో తప్పించుకోవటం అంటే అదేంటో నేను చెప్తాను మీకు, అదేంటో చెప్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదివాను. సహోదరులారా, మీరందరి మాట అండర్లో చేయాలి. ఏక భావంతో మాట్లాడండి, మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అంటే మీరందరూ మాట్లాడితే ఏక మనసుతో మాట్లాడాలి, ఏక భావంతో మాట్లాడాలి, ఏక తాత్పర్యంతో మాట్లాడాలి. అది సంఘం చేయగలిగిన పని. రెండవది, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ కూడా ఇంకొక మాట విధంగా రాయబడి ఉంది. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ఈ మాట అంటలజే, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఏక మనసు గలవారై ఉండండి, ఏక మనస్సుతో సమాధానము కలిగి ఉండండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోకండి. ఇది పౌలు ఇస్తున్న 2వ సూచన భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వది, మనందరం చెయ్యలేకపోతున్నది మనం ఖచ్చితంగా చేయగలిగింది పౌలు ఇస్తున్న ఒక ఏమంటారు దాన్ని, సలహా లేకపోతే సూచన ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అమ్మ అందరూ తీస్తే ఇంకా బాగుంటుంది, అందరూ తీస్తే ఇంకా బాగుంటుంది, తీయాలి, అందరికి దొరకనండి. ద ఫిలిప్పైన్స్, ద పాలిన్ లెటర్స్ ఆఫ్ ఫిలిప్పైన్స్ చాప్టర్ 1 verse 27 దొరికిందా? ఇప్పుడు చదవండి అమ్మ. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక. ఈ మాట అండర్లైన్ చేయాలి, ఈ మాట అండర్లైన్ చేయాలి. మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. చాలండి. అంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను వచ్చినా రాకపోయినా,
నేను ఉన్నా లేకపోయినా, నన్ను చూచినా చూడకపోయినా కూడా సంఘం అయినటువంటి మీరందరూ ఎదురించు వారికి ఏం చేయకూడదట? మాట్లాడాలి మీరు. ఎదురించి వారికి ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలన్నమాట. ఎదురించి వారికి గట్టిగా చెప్పాలి. ఎదురించి వారికి బెదరక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురించి వారికి అసలు బెదిరిపోకూడదంట. మనం బెదిరిపోకూడదంట. సంఘం ఖచ్చితంగా అలా చేయాలి. ఒకటే బాడీ కాబట్టి. హలో, మీరు కొట్టుకోకూడదు. ఒకటే మనసు ఉండాలి. తర్వాత చివరికి ఒక్కొక్క మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును. అది ఒక సేవకుని యొక్క సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే మీరు లక్షలు ఇచ్చేసినప్పుడు సంతోషం కాదు ఆయనకి. మీరు బంగారం వెండి వజ్రాలు ఇచ్చేసినప్పుడు కాదు ఆయనకి సంతోషం. ఎప్పుడట? ఒకే భావంతో ఏక ప్రేమ కలిగి ఉంటారే, ఒక్క దాని యందే మనస్సు పెట్టి ఉంటారే, అప్పుడు సంఘం అంతా ఒక్కటే మనసు కలిగి ఉన్నప్పుడు ఆ సేవకుడు ఎంతో, పౌలు గారు చెప్తున్నాడు, నా సంతోషం పరిపూర్ణమవుద్ది. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన సంతోషాన్ని పరిపూర్ణం చేసే బాధ్యత సంఘమునకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సంఘములో ఆ రోజు ఫిలిప్పు సంఘంలో 2 ఉన్నారంట. ఇప్పుడు ఆ పేర్లు మీరు ఎవరికి పెడతారో మీరే పెట్టాలి. 2 ఉన్నారంట ఫిలిప్పు సంఘంలో. అందరూ ఒకలాగా చెబితే వాళ్ళిద్దరూ వేరేలాగా చెప్పేవాళ్ళట, అంటే ఎదిరించేవాళ్ళట. వాళ్ళేమో సంఘాన్ని ఏం చేశారు? చీలికలు చేశారు, చెడగొడతా ఉండేవాళ్ళు. ఓ పని మీద అందరం కలిసి ఇలా చేద్దాంరా అంటే వాళ్ళిద్దరూ కూడా వేరేలాగా బిహేవ్ చేసేవారట. ఆ మాట బైబిల్లో చూసి ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఇండుడని. చెప్పాలి ఎవరు? యువోదియా. చెప్పండి. యువోదియా అను సుంటుకేను బతిమ. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరి పేరేమో చెప్పాలి మీరు. ఎఫ్సి లోకంలో లేనట్టుంది. ఉన్నావమ్మా? ఇక్కడ ఉన్నావా? చెప్పాలి, ఆ పేర్లు చెప్పాలి. యువోదియా, సుంటుకేను. చెప్పండి. యువోదియా. వీళ్ళిద్దరూ సంఘానికి పట్టిన, నేను పేడ అందాం అనుకున్నాను, మీరు ఏకంగా చీడ పురుగులు అనేసారు. చీడ పురుగులు ఏం చేస్తాయంటే దుబ్బులను బాగా తినేస్తాయి. మంచిగా ఎదుగుతున్న వెన్నులను ఏం చేస్తాయి? అవి చీడ పురుగులు. వీటికి పురుగుల మందు ఏం చేయాలి? పిచ్చికారీ చేయాలి. అందుకని పౌలు చేస్తున్న పిచ్చికారీ మందు ఏంటంటే బ్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కబడ్దారు, జాగ్రత్త అంటలేదు ఆయన, బ్రతిమలాడుతున్నాడు. ఇదిగో సుంటికేను, ఇదిగో యువదియా, మీరిద్దరూ కూడా ఏక మనసుతో ఉండండి అయ్యా. సంఘం అందరూ చక్కగా నడుస్తున్నప్పుడు ఆ సంఘంతో పాటు ఉండండి అయ్యా, మంచిగా ఉండండి అయ్యా అని పౌలు బ్రతిమాలుతున్నట్టు ఈరోజు ఈ పౌలు కూడా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం ఏక శరీరము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం మనం, అంతే. వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం కదా, క్రీస్తు యొక్క శరీరం మన అందరం కూడా. కాబట్టి శరీరాలు విడిపోయి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నం ప్లేట్ పెట్టుకుని చెయ్యి వెళ్ళి అక్కడ ఆడుకుంటుంది అనుకోండి, వెళ్ళి మీకు భోజనం పెట్టిన తర్వాత చెయ్యి వెళ్ళి ఆడుకుంటుంది అనుకోండి, కాలు వెళ్ళి ఎక్కడో ఉందనుకోండి, బువ్వ ఎవరు తింటారు? చెప్పాలి. ఇవన్నీ కలిసి ఉంటేనే ముద్ద కాస్త మంచిగా వెళ్తుంది. సంఘం కూడా అంతే. ఇలాంటి సంఘాన్ని ఎవడైనా హింసించాడు అంటే, ఎవడైనా దీనికి విఘాతం కలిగించాడు అంటే, రిఫరెన్స్లు నేను చూపించలేను కానీ మళ్ళీ నిద్ర పట్టదు మనకి ఇంటి దగ్గర. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు. అంత మాత్రమే కదా, రాళ్లతో కొట్టాడు.
కత్తులతో పొడిచాడు, చంపేశాడు. అవునా? తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుడు అతడు క్షమించాడు. తర్వాత తన సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తను కొట్టిన రాళ్ల దెబ్బల రుచి ఏంటో తనకు దేవుడు ఏం చేశాడు? చూపించాడు. అంతే. నడి బజార్లో నిలబడి పౌలు, సహోదరులారా నా మాట వినండి, నేను దేవుని దర్శనం చూశాను, ఆయన గాయాలు చూశాను, నిజమైన దేవుని కనుక్కున్నాను, రండి ప్రభువును నమ్మండి అంటే వీడి పెద్ద వేషం వేశాడురా, గతంలో మనల్ని కొట్టాడని చెప్పి తల ఒక రాయి తీసుకుని అతన్ని కొట్టేవారు. అలా కొడుతుంటే ఆ దెబ్బకు తగిలిన నొప్పి, చేసిన గాయం, రక్తం కారుతుంటే అప్పుడు పౌలుకి ఏం గుర్తొచ్చిందో తెలుసా? ఒకప్పుడు నేను క్రైస్తవులను ఇలాగే కొట్టేశాను, ఇలాగే హింసించేశాను. ఈరోజు మనం చేసిన పని మనతోనే పోదు. మీరేంటి అనుకుంటున్నారు? ఈ ఒక్కరోజు గడిస్తే చాలనుకుంటున్నారు మీరు, ఈ 4 రోజులు గడిస్తే చాలనుకుంటున్నారు. కాదు, ఇది మనతో పోదు. మన తర్వాత మన పిల్లల తరాన్ని కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. అది దేవుడే చెప్పాడు. ఆ మాట కూడా దేవుడే చెప్పాడు. పౌలును వదలలేదు దేవుడు. పౌలు ఎలాగైతే సంఘాన్ని హింసించాడో అలాంటి హింస తన శరీరమందు తాను భరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురును కూడా దేవుడు వదలలేదు. ఎలాగో ఉదాహరణ చెప్పమంటారా? పేతురు యేసుని ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. అలాంటి పేతురు దగ్గరకు వచ్చి అననీయ కూడా ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడేస్తున్నాడు. యాకోబు ఒక గొర్రె పిల్లను చంపి, ఆ గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్లను చంపి ఆ చర్మాన్ని తీసి తను ధరించేసుకొని నేను యాశావుని అన్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. అవునా? మోసం చేశాడు. గొర్రె పిల్లను చంపి దాని శరీరాన్ని తీసి మోసం చేశాడు. అదే యాకోబుకు తన కొడుకులందరూ కలిసి ఒక గొర్రె పిల్లను చంపేసి ఆ రక్తంలో యోసేపు యొక్క అంగీని ముంచి తీసుకెళ్ళి నీ ముద్దుల కొడుకు చచ్చిపోయాడు, సింహాలు తినేసాయి అన్నారు. బాబు రండి తినేసాయి అని అన్నారు. అర్థం అవ్వలేదు వాళ్ళకి. అంటే దేవుడు ఏది కూడా విడిచిపెట్టడు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏ ఊర్లో బాబు ఇది? ఓకే రాజకుమారు. ఓకే, అలాగే. కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరులారా, ఈరోజు సంఘముగా ఉన్న మనం సమిష్టిగా ఏదైనా ఒక మంచి పని చేస్తే దాని దీవెన, సంఘం యొక్క దీవెన మనకు చాలా బాగుంటుంది. తర్వాత సంఘానికి సహాయం చేసిన వాళ్ళు, సంఘాన్ని నిలబెట్టిన వాళ్ళకి పౌలు చివరిగా ఎలాంటి ఆదరణ, ఎలాంటి సహాయం చేశాడో దేవుని చిత్తమైతే మనం మరలా ధ్యానం చేద్దాం. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. సంఘము సమిష్టిగా ఉన్నప్పుడే మనకు బలం, మనకు శక్తి. ఒకరిని చూసి ఒకరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. అంతే తప్ప దూరంగా ఉండకూడదు అని ఒక దైవజనుడిగా, మీ తండ్రిగా, ఒక యాజకుడిగా మిమ్మల్ని అందరినీ కూడా మనం చేస్తున్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసు రక్షక మీకు వందనాలు, యేసు రక్షక మీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. దులి దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, దులి దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు
సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, సంగమ సమయమిదే. హల్లెలూయా. ప్రియులారా, సంఘం కోసం యేసయ్య ప్రేమించాడు, పవిత్రపరిచాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి సంఘముల్లో ఉన్న మనందరం ఆయన అవయవములమై ఉన్నాము. కాబట్టి సంఘమైన మనం ఏం చెయ్యాలి అంటే ఏక మనసుతో ప్రార్థన చెయ్యాలి, ఏక మనసుతో వాక్యం వినాలి, ఏక మనస్సుతో సంఘమును కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘ పరిచర్య నా ప్రాణం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. సంఘక్షేమమే నా ప్రాణమాయనా అన్నట్టుగా సంఘం అంటే నీ ప్రాణం అయిపోవాలంతే. నీ ఇల్లు కంటే, నీ కుటుంబం కంటే కూడా, భౌతికంగా మనకుండే ప్రతి విధములుగా దానికంటే కూడా సంఘం ప్రాణం అయిపోవాలి. ఇది అందరికీ అర్థమవ్వాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈరోజు మీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చారు, స్తోత్రాలు. సంఘం అంటే ఏంటో అనుకుంటున్నాం, సంఘం అంటే ఏదో అనుకుంటున్నాం. కాదు కాదు, నీ శరీరం, నీ బాడీ, మేమందరం అవయవములుగా అమర్చబడ్డాం. కాబట్టి ఏక భావంతో, ఏక తాత్పర్యంతో అంతవరకు నమ్మకంగా ఉంటూ మేము, మా తర్వాత మా పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలకు మేము దీవెనివ్వాలి. ఎందుకంటే తిమోతి మీదకి వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం వచ్చింది నాయన. వాళ్ళ అమ్మమ్మ విశ్వాసం ఉంచింది, అది వాళ్ళ అమ్మకు వచ్చింది, వాళ్ళ అమ్మ తర్వాత ఆ పిల్లడికి వచ్చింది. అలాగే ఈరోజు మేము చేసే భక్తి మా పిల్లలకు రావాలి, ఆ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా దీవెన రావాలి. ఎవరి మీదకి శాపం రాకూడదు. అందుకని సంఘం విషయంలో కొంచెం తెగించి, సంఘం విషయంలో కొంచెం ముందుకొచ్చి, సంఘం విషయంలో కొంచెం నిలబడి ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో ఉండడానికి బిడ్డలందరికీ నేర్పించమని మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో నాయన కానుకలు పట్టబోతున్న ప్రతి కానుకను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.